పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు స్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయిన నిస్సఖీయులే నిందించిన నిన్నంగీకరించకపోయిన ఎన్నో బాధలుందితివా నాకై ఎన్నో బాధలుందితివా నాకై సన్నుతింతును నీ ప్రేమకై పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమీయను వచ్చితివి సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమీయను వచ్చితివి వాంఛకుడవని నిన్ను నిందించిరా వాంఛకుడవని నిన్ను నిందించిరా ఓ దయామయ నజరేయుడా పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు యోధా గోత్రపు సింహమ ఆద్యంతరహిత దైవమ యోధా గోత్రపు సింహమ ఆద్యంతరహిత దైవమ అధములు నిన్ను సమరయుడనిరా అధములు నిన్ను సమరయుడనిరా నాదుడా నిన్ను బహు దూషించిరా పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు దూషించు శత్రు సమూహములన్ దీవించి ఎంతో క్షమించితివి దూషించు శత్రు సమూహములన్ దీవించి ఎంతో క్షమించితివి దోషకుడవని నిన్ను దూషించిరా దోషకుడవని నిన్ను దూషించిరా దోషరహితుడా నా యేసు ప్రభు పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు దయములు నిన్ను చూచివానికి నన్ను దయముల పారద్రోలినను దయములు నిన్ను చూచివానికి నన్ను దయముల పారద్రోలినను దయములు పట్టిన వాడనిరా దయములు పట్టిన వాడనిరా
ఓ దయామయ నా యేసు ప్రభు పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు మధురం నీ నామం అతి మధురం మధురా గీతముతో నిన్నారాధింతును మధురం నీ నామం అతి మధురం మధురా గీతముతో నిన్నారాధింతును వధించబడితివై పాపికై వధించబడితివై పాపికై వందిత ప్రభు నిన్ను పూజింతును పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు మరో పాట పాడుకుందాం. 159వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 159. పాత బడస్కంలో 157. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి తన కుమారుని పంపాను. కొత్త బడస్కంలో 159, పాత బడస్కంలో 157. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము సిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను. సిలువపై అర్పించేను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తానా నిబంధనను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తానా నిబంధనను. మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించేను. మనలను తానే నిర్మించే కనుక మనలను ప్రేమించేను. మనలను ప్రేమించేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని చంపేను. రక్తము సిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను. సిలువపై అర్పించేను. శాశ్వత ప్రేమ చూపించేను. సిలువపై రుజువు గావించేను. శాశ్వత ప్రేమ చూపించేను. సిలువపై రుజువు గావించేను. తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసేనుగా. తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసేనుగా. శుద్ధుల చేసేనుగా. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి
తన కుమారుని పంపేను. రక్తము సిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. ఎవరు పాపమునొప్పుకొందురో వారిని క్షమించును. ఎవరు పాపమునొప్పుకొందురో వారిని క్షమించును. వారిని క్షమించును. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము సిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా. మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా. తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను. తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను. స్వాస్థ్యము దయచేసెను. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము సిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణములం అర్పించి ప్రభును స్తుతింతము. ఆత్మ శరీర ప్రాణములం అర్పించి ప్రభును స్తుతింతము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము సిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చినాం. సైనికుల్లో ఒకడు ఈటెను ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తాన్ని మన కొరకు దారబోసినాడు. ఆఖరి రక్తం బొట్టు వరకు కూడా
యేసు ప్రభువారు తన యొక్క రక్తాన్ని మన కొరకు దారబోస్తూ వచ్చినాడు. ఒక సైనికుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ ఇంకా బతికి ఉన్నాడా చనిపోయాడని చెప్పి చూడటానికి వచ్చి ఏం చేస్తూ వచ్చినాడంటే, మరి ఒక బల్యం తీసుకుని ఆయన ప్రక్కన పొడుస్తూ వచ్చినాడు. ఆ ఈటితో ఒక పక్కన పొడిస్తే అక్కడ ఏం గారుతూ వచ్చిందంట? రక్తము నీరు గారుతూ వచ్చింది. రక్తము నీరు ఎప్పుడు గారుద్దంటే, మనిషిలో పూర్తిగా రక్తం అంతా అయిపోయినప్పుడు నీరు రక్తము రెండు కలిసిపోతాయి అన్నమాట. కాబట్టి రక్తము నీరు ఎప్పుడు వస్తుందంటే, రక్త శాతం అనేది పూర్తిగా తగ్గిపోయినప్పుడు, ఎక్కడన్నా కొంచెం ఉంటే అప్పుడు ఆ రక్తము నీళ్లతో కలిసి బయటకు వస్తుందన్నమాట. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన రక్తాన్ని మన కొరకు దారబోసినటువంటి వాడే ఉన్నాడు. అలాంటి గొప్ప రక్తాన్ని, విలువైనటువంటి రక్తాన్ని నీ కొరకై నా కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై కలవరి శిలువలో ఆయన దారబోస్తూ వచ్చినాడు. రక్తమే ప్రాణం. రక్తం లేకపోతే ఎవరు బతకలేరు అనమాట. రక్తమే మనిషికి ప్రాణం అన్నమాట. రక్తం లేకపోతే ప్రాణం బాగోదు. రక్త శాతం ఎప్పుడైతే తగ్గిపోయిందో మనిషి కూడా చనిపోతాడు. కాబట్టి యేసు ప్రభువారు తన యొక్క రక్తాన్ని కార్చి మన కొరకై కలవరి శిలువలో ఆ ప్రాణాన్ని పెడుతూ వచ్చినాడు. ఆయన కార్చినటువంటి రక్తము ఎలాంటిదంటే, అది చాలా అమూల్యమైనది. యేసు ప్రభువారు రక్తము అది ఎంతో విలువైనటువంటి రక్తం అన్నమాట. దానికి మనం ఇంతని వెలగట్టలేం. అలాంటి రక్తాన్ని యేసు ప్రభువారు మన కొరకై దారాలుగా పోయబడుతూ వచ్చింది. కాబట్టి ఆయన రక్తంలో ఉన్నటువంటి గొప్పతనం సర్వలోక మానవాళ్ళని ఏం చేస్తుందంటే రక్షిస్తుంది, కాపాడుతుంది. అందుకని బైబిల్లో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసు రక్తం ఏం చేస్తుందంటే మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు ప్రభువారి యొక్క రక్తము పాపులైనటువంటి మనలను పవిత్రులుగా చేస్తుంది. కానీ కొంతమంది నమ్మరు. యేసు రక్తం అంట, ఆయన రక్తం అంట పాపమంతా కడిగేస్తుందంట, వీళ్ళు చెప్తున్నారా నవ్వుతారన్నమాట. ఎందుకంటే యేసు రక్తము అది మన పాపాలను కడుగు వేస్తుంది, మన పాపాల నుండి మనకు విముక్తి కలుగజేస్తుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక మనం నమ్మాలి. మనం నమ్మకపోతే నష్టపోతాం. యేసు ప్రభువారి యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుందంటే నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. ఆయన రక్తం మనల్ని సజీవులుగా చేస్తుంది, కాపాడుతుంది, నీతిమంతులుగా చేస్తుంది. దీన్ని మనం నమ్మాలి. మనం చిన్నప్పుడు మరి నిండి జీవితానికి 2 సుక్కలని పోలియో సుక్కలు వేస్తాడు. మనం దాన్ని ఏం చేస్తాము? నమ్మి పోలియో సుక్కలు వేపిస్తాం పిల్లలకు. నిండు జీవితానికి 2 సుక్కలు అంటే కొంతమంది దాన్ని నమ్మలేదనుకోండి, 2 సుక్కలు వేస్తే నిండి జీవితానికి 2 సుక్కలు సరిపోతాయా? ఆ 2 సుక్కలు నేను ఏపీలేదు అన్నాం అనుకోండి, పిల్లలకి బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆ యొక్క మరి బలహీనత వచ్చేటువంటి పోలియో వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే నమ్మాలి. యేసు ప్రభువారు నీ కొరకై నా కొరకై కార్చినటువంటి రక్తం, ఆ రక్తము నిజమైనటువంటిది. ఆ రక్తము మరి సజీవమైనటువంటి రక్తాన్ని నీ కొరకై నా కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కారుస్తూ వచ్చినాడు అనమాట. అందుకని ఆ రక్తము గురించి ఏమంటాడు చూడండి, చదువుకుందాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రక్తము గురించినటువంటి మాట తెలియచేస్తూ వచ్చినాడు. అక్కడ ఏమంటూ వచ్చినాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనం. 6వ అధ్యాయము 55వ వచనం. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునైనది. యేసు ప్రభువారి యొక్క రక్తం ఎలాంటిదంటే నిజమైనటువంటి పానం. మనము సర్వసాధారణంగా మనం బావిలో నీళ్ళు తాగుతాం, నూతులో నీళ్ళు తాగుతాం. ఆ నీళ్ళు ఏం చేస్తాయి? తాగిన తర్వాత మరలా దప్పుకుంటాం. ఎన్నిసార్లు తాగినా ఆ నీళ్లు తాగితే తృప్తి ఉండదు. ఆ కాసేపే, మరలా కాసేపటికి ఏమైంది? మరలా దప్పుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆ రక్తం ఎలాంటిదంటే అది నిజమైన పానీయమై ఉన్నది. యేసు ప్రభువారి రక్తము నిజమైన పానీయం.
ఈ రక్తాన్ని త్రాగిన వాడు మరల ఎప్పుడు కూడా ఏం చేయడంట అండి, దప్పుకొనడంట. అందుకని బావి దగ్గర ఉన్న సమరీ స్త్రీతో యేసుప్రభువు వారు ఏమన్నాడంటే, నేను ఇచ్చి నీళ్లు తాగేవాడు మరి ఎప్పటికీ దప్పుకొనడు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం అది ఎలాంటిదంటే నిజమైనటువంటి పానీయం. అందులో ఒకసారి మనం పాలు పొందినామంటే ఆ యొక్క నిజమైన పానీయాన్ని మనము తీసుకున్నామంటే ఇంకా మనకి ఎప్పటికి కూడా ఏం చేయమంట, దప్పికొనమంట కదా. అందుకని యేసు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నాడంటే 55వ వచనంలో, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానీయమును ఉన్నది. యేసు ప్రభువారి యొక్క రక్తం ఎలాంటిదంటే దేవుని బిడ్డలారా నిజమైనటువంటి పానం కదా, నిజమైనటువంటి పానం, నిజమైనటువంటి వాటర్ కదా. కాబట్టి అది ఆ రక్తంలో పాలు పొందిన వాళ్ళు అది ఎప్పటికీ అది దప్పుకున్నారు అన్నమాట. అది నిజమైనది అన్నమాట. ఈ లోకంలో ఉన్నటువంటి బావిల్లో ఉండేటువంటి నీళ్లు మరలా ఏమవుతుంది, మనం దప్పుకుంటూనే ఉంటాం, మరలా మనకు దాహం అవుతూనే ఉంటుంది అనమాట కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం అయితే అలాంటిది కాదంట. ఆయన ఇచ్చే నీళ్లు తాగేవాడు మరి ఎప్పటికీ ఏం చేయడు, దప్పికొనుడు. అలాంటి నిజమైనటువంటి పానీయం యేసుక్రీస్తు ప్రభువారు మరి మన కొరకు ఆ కలవరి శిలువలో దారబోస్తూ వచ్చినాడు కదా. కాబట్టి యేసు ప్రభువారి యొక్క రక్తం ఎలాంటిదంట, నిజమైన పానీయం. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఎలాంటిదంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. చదవని స్పష్టంగా. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఏబేలు కంటే కూడా శ్రేష్టమైనటువంటి రక్తం మన యేసు ప్రభువారు మన కొరకు కార్చింది. ఏబేలు రక్తం నీతిమంతుని రక్తం అని బైబిల్ చెబుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఎలాంటిదంటే ఆయన రక్తం ఏబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తాన్ని నీ కొరకై నా కొరకై ఆయన ఏం చేశాడండి, ధారలుగా కుమ్మరించినాడు. ఏబేలు రక్తం ఎలాంటిదంటే శిక్షించమంటుంది. కయ్యూను ఏబేలును చంపేసినప్పుడు ఏబేలు యొక్క రక్తం నేల నుంచి దేవునికి మొరపెడుతుంది అనమాట. ఏమని మొరపెడుతుంది, నాన్న నన్ను ఏం చేశాడు, చంపివేశాడు, కాబట్టి వాడిని శిక్షించమని చెప్పి ఏబేలు రక్తం ఏం చేస్తుంది, నేల నుండి మొరపెడుతుంది. ఏబేలు రక్తం ఏం చేస్తుందంటే శిక్షించమంటుంది. యేసు ప్రభువారి రక్తం ఏమంటుంది, క్షమించమంటుంది. అందుకే ఇక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. పలుకు అనేటువంటి మాట రాయబడింది. రక్తం సిందింపబడినప్పుడు ఇద్దరు పలికినారు. ఒక ఆయన ఏమన్నాడు, ఏబేలు ఏమన్నాడు, శిక్షించమన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు, క్షమించమంటున్నాడు. యేసు ప్రభువారి రక్తం ఏముంటుందంటే ఆయన రక్తం అనుభవం కూడా ఏమంటుందంటే క్షమించండి, క్షమించు ఉంటుంది. యేసు ప్రభువారి యొక్క రక్తం ఎలాంటిదంటే అందుకని నేల నుండి ఏబేలు యొక్క రక్తం అయితే నేల నుండి మొరపెడుతుందంట. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఏం చేస్తుందంటే క్షమించమని మొరపెడుతుంది. అందుకని ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే ఏబేలు కంటే కూడా మరి శ్రేష్టమైనటువంటి రక్తం కదా. ఆ రక్తం ఏం చేస్తుందంటే క్షమించమని మొరపెడుతుంది, క్షమించమంటుంది కదా. కాబట్టి ఆ యొక్క నీతిమంతుల యొక్క రక్తం కదా, ఆ రక్తం ఏం చేస్తుందంటే యేసు ప్రభువారి యొక్క రక్తం ఏం చేస్తుంది, క్షమించేటువంటి రక్తం. ఏబేలు కంటే మరి శ్రేష్టమైనటువంటి రక్తాన్ని నీ కొరకై నా కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో కారుస్తూ వచ్చినాడు. అందుని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించే బిడ్డలంగా ఉండాలి. అందుని బట్టి దేవుని మనము ఘనపరిచే వారమై ఉండాలి కదా. కాబట్టి అలాంటి శ్రేష్టమైనటువంటి రక్తాన్ని నీ కొరకై నా కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కారుస్తూ వచ్చినాడు. మరొక మాట చదువుకుందాం చూడండి,
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములు ప్రేమించేవారు కారు. ఇక్కడ ఉన్నటువంటి రక్తం ఎలాంటిదంటే గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. గొర్రెపిల్ల అంటే చిన్న గొర్రెపిల్లను మరి ఏడాదిలో పిల్ల, దానిలో ఏముండదు, ఎటువంటి పాపం ఉండదు అనమాట. ఎటువంటి పాపము ఆ గొర్రెలో ఎంత మాత్రం కూడా కనిపించదు కదా. అలాంటి ఆ యొక్క రక్తాన్ని, గొర్రెపిల్ల వంటి రక్తాన్ని నీ కొరకై, నా కొరకై, మన కొరకై యేసుక్రీస్తు వారు దారబోస్తూ వచ్చినాడు. ఆ రక్తాన్ని మన కొరకు ఒలికిస్తూ వచ్చినాడు. ఏ రక్తం అంటే గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకుంది. కాబట్టి ఇక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే గొర్రెపిల్ల వంటి రక్తం, పాపము లేనటువంటి రక్తం. ఆయనలో ఏమాత్రం కూడా పాపము లేదు. ఆయన యొక్క రక్తము పాపము లేనటువంటి రక్తం, దోషము లేనటువంటి రక్తం. ఆ రక్తము నీ కొరకై, మన కొరకై దారబోసినటువంటి దేవుడు. కాబట్టి ఆ రక్తాన్ని యేసు ప్రభువారు నీ కొరకే, మన కొరకు దారబోస్తూ వచ్చినాడు. ఇంకో మాట, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఇక్కడ ఆ రక్తం గురించి ఏం రాయబడిందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ మనం చూస్తే మరి అమూల్యమైనటువంటి రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం ఏం చేయబడుతూ వచ్చినామంటే అండి, విమోచింపబడుతూ వచ్చినాం. ఎలాంటి రక్తంతో యేసు ప్రభువారు మనల్ని కొన్నాడంటే విలువైనటువంటి రక్తంతో ఆయన మనల్ని కొన్నాడు. అమూల్యమైనటువంటి రక్తం, అది నిర్దోషమైనటువంటి రక్తము, నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము. ఆ రక్తము చేత మనం ఏం చేయబడుతూ వచ్చినాం, మనము కడగబడుతూ వచ్చినాం. అలాంటి అమూల్యమైనటువంటి రక్తాన్ని, నిర్దోషమైనటువంటి రక్తాన్ని, నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము నీ కొరకై, నా కొరకై యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని బిడ్డలారా, ఆ రక్తాన్ని కారుస్తూ వచ్చినాడు. ఆ రక్తాన్ని మన కొరకు దారబోస్తూ వచ్చినాడు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయము, దేవుని వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 28వ వచనం చదువుకుందాం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు సిందింపబడుతున్న నిబంధన రక్తము. ఈ రక్తం ఎలాంటిదంటే నిబంధన రక్తము. కాబట్టి యేసు ప్రభువారు కార్చినటువంటి రక్తం ఎలాంటిదంటే నిబంధన రక్తము. ఆ రక్తాన్ని నీ కొరకై, నా కొరకై, మన కొరకు దారబోసిన దేవుడు. అలాంటి మరి యొక్క నిబంధన రక్తాన్ని యేసు ప్రభువారు మన కొరకు దారబోస్తూ వచ్చినాడు. కాబట్టి అందరి బట్టి దేవుని ఎంతో ఘనపరిచి దేవుని మనము మహింపరిచే వారమే ఉండాలి కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం, 27వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనం చదువమ్మా. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పెను. చాలా మనం ఇక్కడ చూస్తే ఇవి నిరపరాధ యొక్క రక్తం, నిరపరాధ రక్తం. ఇది నిరపరాధ రక్తం అంట. ఈ రక్తంలో ఏమి లేదంటే, ఈ రక్తంలో ఏ తప్పు లేదు. ఈ రక్తంలో ఎటువంటి దోషం లేదు. ఏ తప్పు చేయనటువంటి రక్తం, ఏ నేరం చేయనటువంటి రక్తం, ఏ పాపం చేయనటువంటి రక్తం. కాబట్టి నిరపరాధి యొక్క రక్తం. ఆయన నిరపరాధి. అంతేకాదు, పిలాతు భార్య ఏమంటదంటే 27వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం చదువము. పిలాతు అల్లరి ఎక్కువవుతున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని
జన సమూహం ఎదుట చేతులు కడుక్కుని, ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకున్నాడని చెప్పాను. ఇక్కడ మనం చూస్తే నీతిమంతుని రక్తం కదా, దేవుని యొక్క యేసు ప్రభువారి యొక్క రక్తము గురించి అనేక పర్యాయములు దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఆయన మరి నీతిమంతుని యొక్క రక్తం, ఆ నీతిమంతుని రక్తం ఏం చేసిందంటే అనేక మందిని నీతిమంతులుగా చేసింది. యేసు ప్రభువారి యొక్క రక్తం, ఆయన నీతిమంతుడు గనుక ఆయన రక్తం ఏం చేసిందంటే అనేకులను ఏం చేసింది? నీతిమంతులుగా చేసింది. యేసు ప్రభువారి యొక్క రక్తము మనల్ని ఏం చేసిందంటే నీతిమంతులుగా చేసింది, పరిశుద్ధులుగా చేసింది. ఆయన రక్తం ఏం చేసిందంట మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చింది. కాబట్టి పాపులైనటువంటి మానవుల్ని, అపరాధులైనటువంటి మానవుల్ని, దోషులైనటువంటి మానవులను ఆయన యొక్క రక్తం ఏం చేసిందంటే మనల్ని నీతిమంతులుగా చేసింది. రోమపత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనం, క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచెను. దేవుడి అప్పటి కాలమును తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతుడిగా తీర్చివాడిన ఇందుటకు ఆయన అలాగ చేసింది. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువారి యొక్క రక్తం ఏం చేసిందంటే అనేక మంతులను నీతిమంతులుగా చేసిందనమాట. అనేక మంతులను నీతిమంతులుగా చేస్తూ వచ్చింది. 23వ వచనం చూడండి. 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసు నందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. కాబట్టి యేసు ప్రభువారి యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుందంటే మనలో నీతిమంతులుగా తీరుస్తూ వచ్చింది. 30వ వచనాన్ని కూడా చదువుకుందాం. 30వ వచనం, దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలంగాను సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చను. యేసు ప్రభువారి యొక్క రక్తం ఏం చేస్తుందంటే నీతిమంతులుగా తీరుస్తుంది. ఆయన రక్తం మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. ఆయన రక్తము మనలను దేవుని బిడ్డలైనటువంటి మనలను నీతిమంతులుగా చేస్తూ వచ్చింది. యేసు రక్తం ఏం చేస్తుందంటే మరి మనలను నీతిమంతులుగా చేయడానికి ఆ రక్తం తోడ్పడుతూ వచ్చింది. కాబట్టి పాపులైనటువంటి మనలను నీతిమంతులుగా చేయడానికి యేసు ప్రభువారు ఆ కలవటి శిలువలో తన ప్రాణాన్ని పెడుతూ వచ్చినాడు. అందుకని పిలాతు ఏమన్నాడంటే ఈ నీతిమంతుని రక్తము అన్నాడు. కాబట్టి నిరపరాధి రక్తము, నీతిమంతుని యొక్క రక్తం, ఆ రక్తాన్ని నీ కొరకే నా కొరకే ద్వారపోసి ఆ రక్తంతో మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన కొన్నాడు. యేసు ప్రభువారు తన యొక్క రక్తంతో మనల్ని కొంటూ వచ్చినాడు, క్రయం చెల్లించినాడు. మనం అమ్మివేయబడుతూ వచ్చినాం, సాతానికి బానిసలుగా పాపానికి అమ్మివేయబడుతూ వచ్చినాం. పాపం మన మీద ప్రభుత్వం చేస్తుంది. పాపము మనల్ని ఏలుతున్నటువంటి దినముల్లో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? సంపాదిస్తూ వచ్చినాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనములో రాయబడింది, తన స్వరక్తం ఇచ్చి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20వ అధ్యాయము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము సార్లకు మనం చూసినట్లయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు. తన స్వకీయ సాంపత్యంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి తన సొంత రక్తాన్ని ఇచ్చి మనలను కొన్నాడు అనమాట. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం, ఆ సంఘము నీవు నేను మనమే. కాబట్టి ఆ రక్తంతో దేవుడు మనల్ని కొనుక్కుంటూ వచ్చినాడు. ఆ విలువైనటువంటి రక్తంతో, ఆ నిజమైనటువంటి పానీయముతో, ఏబేలు కంటే శ్రేష్టమైనటువంటి ఆ రక్తంతో, గొర్రెపిల్ల వంటి రక్తంతో, అమూల్యమైన రక్తంతో యేసు ప్రభువారు నిన్ను నన్ను కొంటూ వచ్చినాడు, మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. అమూల్యమైన రక్తం చేత దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. తన రక్తంతో మనలను కొనుక్కున్నటువంటి దేవుడు. ఆ రక్తంతో దేవుడు నిన్ను నన్ను మనలను రక్షించుకున్నటువంటి దేవుడు. కాబట్టి ఆ రక్తం ఇచ్చి దేవుడు మనల్ని కొన్నాడు కనుక ఆ రక్తంతో కడగబడినటువంటి నీవు నేను మనం కూడా ఇక్కడ కూడి ఉన్నాం.
కాబట్టి ఒకప్పుడు పాపంలో జీవిస్తూ వచ్చినాం, ఒకప్పుడు శాపంలో జీవిస్తూ వచ్చినాం. కానీ ఇప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరి మనందరి కొరకై తన రక్తం కార్చి మనలను కలవరి చిలువలో తన బిడ్డలుగా చేసుకున్నాడు. మన కొరకై ఆయన గవిని ఎలుపట మన కొరకు తన రక్తాన్ని దారబోసినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనం ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? సంపాదించుకున్నాడు. అందుకని బైబిల్లో రాయబడింది, నువ్వు ఇలువ పెట్టి కొనబడిన వాడు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట చదువుకొని మనం ఆరాధన చేద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు, నువ్వు గ్రంథము తీసుకుని దాని ముద్రను ఇప్పుటకు యోగ్యుడవు, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసింది. కాలం ఎక్కడ చూసినట్లయితే దేవుని కొరకు మనుషులను కొని తన రక్తంతో దేవుడు మనల్ని కొంటూ వచ్చినాడు. యేసు ప్రభువారు తన యొక్క ఇలువైన రక్తంతో మనలను కొని మనల్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి నీవునే మనం ఎవరమంటే ఆయన రక్తంతో కొనబడినటువంటి వారు. ఆయన రక్తం ఇలువైనది. ఆ ఇలువైన రక్తంతో దేవుడు మనల్ని కొనుక్కుంటూ వచ్చినాడు. ఆ ఇలువైన రక్తాన్ని నీ కొరకే నా కొరకే దారబోస్తూ వచ్చినాడు. ఒకప్పుడు ఏమై ఉన్నాం? పాపానికి దాసులమై ఉన్నాం. ఇప్పుడు ఏమై ఉన్నాం? యేసు ప్రభువారు మనల్ని కొనుక్కుంటూ వచ్చినాడు. కాబట్టి ఆయన మనలను ఆ కలవరి సిలువలో నీ కొరకే నా కొరకే రక్తాన్ని దారబోసి మనల్ని విమోచించుకున్నటువంటి దేవుడు. కాబట్టి పాపం నుండి అపరాధం నుండి దేవుడు మనల్ని రక్షించినాడు. చనిపోయి నరకానికి వెళ్ళాల్సినటువంటి మనలను విమోచించి నీ కొరకై తన సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా మరి దేవుడు ఏమాత్రం కూడా వెనకంజి వేయకుండా దేవుడు మనల్ని రక్షించినటువంటి దేవుడు. కాబట్టి మనము ఆ దేవుని మనం ఎంతో ఆరాధించాలి. ఎందుకంటే మనం ఏమై ఉన్నామంట? చూడండి, ఒక మాట చదువుకుందాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం. 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, ఇలిపెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచండి. కాబట్టి మన దేహముతో దేవుణ్ణి ఏం చేయాలంటండి? మహింపరచాలి. ఎందుకంటే ఈ దేహము ఒక ఆయన కొనుక్కున్నాడు. ఇలువ పెట్టి కొనబడినటువంటి వారము కదా, మనం కొనబడ్డాం. ఒక ఆయన మనల్ని కొన్నాడు కదా. కాబట్టి రోమపత్రికలో 1 కొరింథీ 7వ అధ్యాయము 23వ వచనం. మీరు ఇలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. అంటే ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం రాయబడితే వచ్చింది, మీరు ఇలువ పెట్టి కొనబడినటువంటి వారు. మీ కొరకు క్రయధనాన్ని చెల్లించినాడు. మీ కొరకై తన రక్తాన్ని ఇచ్చినాడు. కాబట్టి నీ సొత్తు కాదు, దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. ఇలువైన రక్తాన్ని కలవరి సిలువలో కార్చి ఆ రక్తం చేత దేవుడు మనలను కొనుక్కున్నాడు. ఆ రక్తం చేత మనలను స్వతంత్రులుగా చేస్తూ వచ్చినాడు. ఆ రక్తం ద్వారా మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. ఆ రక్తం ద్వారా మనల్ని క్రయధనం చెల్లించి యేసు ప్రభువారు ఆ రక్తం ద్వారా మనం కొనుక్కున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనం ఆరాధించాలి. అందుకే ఇక్కడ ఏం రాయబడిందంటే 1 కొరింథీ 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం. అంటే మరణానికి వెళ్ళాల్సినటువంటి మనలను, నశించిపోవాల్సినటువంటి మనలను యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడు? రక్షించుకున్నాడు. ఒకప్పుడు పాపమునకు ఏమై ఉన్నాం? దాసులమై ఉన్నాం. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 6:17. మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపద్రేశమునకును మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులయ్యారు. ఇందుకు దేవునికి స్తోత్రం. అంటే ఒకప్పుడు పాపమునకు దాసులం, ఒకప్పుడు పాపంలో శాపంలో
అపరాధములో ఉన్నాం, సచ్చిన వారమై ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి మనందరినీ కూడా రక్షించుకున్నాడు. తన రక్తం వలన, విశ్వాసం వలన మనం రక్షించుకుని మరి మనలను కొన్నటువంటి దేవుణ్ణి మనము ఆరాధన చేసి ఆ దేవుని మనము గానపరుస్తాం. కాబట్టి మీరు విలువ పెట్టి ఏమైపోతూ వచ్చినామంట? విలువ పెట్టి కొనబడినటువంటి వారమంట. కాబట్టి మీరు మీ సొత్తు కాదు, మిమ్మల్ని ఒక ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి మనకు ఒక గొప్ప విలువ. ఇప్పుడు మనం ఒక కొనబడినటువంటి వారం, క్రయధనంతో కొనబడినటువంటి వారం, అమూల్యమైన రక్తంతో, డబ్బులు ఇచ్చి కొన్నది కాదు, క్రయం చెల్లించి లేకపోతే వెండి బంగారములతో వచ్చేది కాదు, డబ్బులు ఇచ్చి కొన్నది కాదు. ఎలాంటిదంట? యేసు ప్రభువారు రక్తంతో కొన్నది మనం. కాబట్టి రక్తంతో కొనబడినటువంటి వారు. వెండి బంగారములు మనల్ని తీసుకురాలేదు, వెండి బంగారములతో మనల్ని కొనలేదు, ఆయన డబ్బుతో కొనలేదు, ఆస్తి ఐశ్వర్యాలతో కొనలేదు. కానీ ఆయన ఏ రక్తంతో కొన్నాడంటే తన యొక్క విలువైనటువంటి రక్తంతో. ఆయన రక్తం గురించి మనం అనేక మాటలు చదువుకుంటూ వచ్చినాం వాక్యంలో. ఆ రక్తంతో దేవుడు మనలను కొన్నాడు. ఆ రక్తాన్ని మన కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట? దారబోస్తూ వచ్చినాడంట. ఆ రక్తాన్ని మన కొరకు చిందిస్తూ వచ్చినాడు. ఆ రక్తాన్ని నీ కొరకే నా కొరకే చిందించాడు కలవరి శిలువలో. అందుకని చూడండి, ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీరును కారు. కాబట్టి అలాంటి విలువైనటువంటి రక్తాన్ని నీ కొరకై నా కొరకై కార్చి మన కొరకై చనిపోయి మరలా తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. ఈ కొనబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి నీవునే మనం కూడా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఎలాంటి రక్తం అంటే అయింది? నా రక్తం నిజమైన పానమై ఉన్నది. ఏబేలు కంటే శ్రేష్టమైనటువంటి రక్తం, గొర్రెపిల్ల వంటి రక్తం, అమూల్యమైన రక్తము, నిబంధన రక్తం అంట, నిరపరాధి రక్తం, నీతిమంతుని రక్తం కదా. కాబట్టి ఆ రక్తంతో దేవుడు మనల్ని కొన్నాడు. తన స్వరక్తంతో కొనబడినటువంటి సంఘము నీవునే మనం. కాబట్టి ఇట్టి అనుభవంతో దేవుని మనం ఆరాధన చేసి దేవుణ్ణి స్తుతిద్దాం. మనం లేచి నిలబడి ఒక పాట పాడదాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. మనం లేచి నిలబడి ఓ పాట పాడుకుందాం. రెండు 285వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 285. పాత పడవస్కంలో 282 పాటలు పాడే సహోదరులు అండి. కొత్త పడవస్కంలో 185, పాత పడవస్కంలో 182. పల్లవి మొదటి చరణం, చివరి చరణం పాడు. యేసు సావుండే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను, నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను, నీ కొరకే నా కొరకే నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మలినంబు తుడిచే, పాపము కడిగే మలినంబు తుడిచే, ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే, యేసు సావుంది సిలువపై నీ కొరకే
కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే పాప శిక్ష పొందతగి ఉంటివి మన శిక్ష ప్రభువే సహించెను పాప శిక్ష పొందతగి ఉంటివి మన శిక్ష ప్రభువే సహించెను నలుగా కొట్టబడే పొరువాబడే నీకై నలుగా కొట్టబడే పొరువాబడే నీకై అంగీకరించు యేసుని అంగీకరించు యేసుని యేసు సావందే శిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే. ఈ సమయంలో సండే స్కూల్కి వెళ్ళే సహోదరు